అందరూ బాగున్నారా అంటూ మీ ముందుకు వచ్చేసింది మీ శివక్క. ఈరోజైతే శ్రీకాకుళం అందాలు, మోపిదేవి సూర్యదేవుడు అస్తమిస్తున్నప్పుడు ఎలా ఉంది సూర్యాస్తము, అలాగే 1 సెకండ్ అందరికి కూడా మరలా చెబుతున్నాను, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అంటే సంతోషంలో తోడుగా ఉండేవాళ్ళు అయితే ఫ్రెండ్స్ కాదు, బాధలో ఉండేవాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ అనేది నా ఉద్దేశం. సరే, దాని గురించి మరలా మాట్లాడుకుందాం. మరి వీడియోలోకి వచ్చేద్దామా. నోరూరించే గోంగూర పచ్చడిలు అయితే అస్సలు సూపర్ టేస్ట్గా కుదిరింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలు చూస్తుంటే ఇంకో కొంచెం అన్నంలో, వేడివేడి అన్నంలో 2 ముద్దలు తినాలి అనిపించేటట్లయితే ఉంది. మరి అంత బాగుందో. అలాగే గోంగూర పచ్చడిలు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు? అందరికీ చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అలా మీ శివక్క ఈరోజైతే ఎలా చేసిందో, ఏ స్టైల్లో చేసిందో మరి చూసేయండి. అలాగే మరి వీడియోలోకి వచ్చేద్దామా. చూసారా మోపిదేవి అందాలు? ఒక్కసారి కనులారా చూడండి ఎంత బాగుందో. అలానే మనసుకి ప్రశాంతంగా అలా 1 గంట సేపు నుంచుని చూడాలి అనిపించేటట్లు ఉంది కదా. సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఇంద్రధనుసులాగా మెరిసిపోతుంది చూసారా. ఆ వాటర్ కింద ఆ వాటర్లోకి ఆ వెలుగు, ఆ లెవెల్ అయితే ఇంకా ఫుల్గా వాటర్ వస్తే ఇంకా చాలా బాగుండేది ప్రదేశము చూడ్డానికి. ఎన్నో రోజుల నిరీక్షణ. ఈరోజు అయితే మీ బావగారు అయితే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నన్నైతే అక్కడికి తీసుకువెళ్ళారు. మాకు దగ్గరగానే పులిగెడ్డ బీచ్ దగ్గర, పులిగెడ్డ దామకు దగ్గర అయితే నేను చాలా రోజుల నుంచి సూర్యదేవుడు అస్తమిస్తున్న వేళ చూడాలి, చూసి ఒక వీడియో తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని మనసులోది చెప్తే, సరే ఈ వారం అన్న కుదిరితే తీసుకువెళ్తాలే అన్నారు. అలాగే ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చింది కాబట్టి ఫ్రెండ్షిప్ డే చక్కగా బయటకైతే వెళ్ళాము. అందరికీ ఫ్రెండ్స్ అనేది ఉంటారు. ముందుగా మనకు ఫ్రెండ్ అనేది ఎవరో తెలుసా? మన ఇంటిలో మన అమ్మ తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్. ఎందుకంటే మొదటి గురువు మన అమ్మే, అలాగే మొదటి ఫ్రెండు మన అమ్మే, మొదటిగా పిలిచే పలుకు కూడా అమ్మే. అలా ఈరోజైతే మొదటిగా నాకు ఏదే కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ముందుగా పంచుకునేది మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, నా ఫ్యామిలీ, మా వారు. ఏ కష్టాల్లోనూ వదిలిపెట్టకుండా అలా ఇద్దరం చక్కగా. అంతేకాని నా ఫ్యామిలీనే నాకు ఫ్రెండ్స్. అయితే ఒకరే ఒకరున్నారు. నేను ఎవరితోనూ మాట్లాడను. ఎందుకంటే నాకు చాలా కోపం ఎక్కువ. కోపంలో చాలా ఏమంటానో నాకే అర్థం కాదు. అలాంటప్పుడు ఆ కోపాన్ని భరాయించి నాకు తోడుగా ఒక ఫ్రెండ్ అయితే నిలిచింది. తను దాదాపుగా 15 సంవత్సరాలు ఇప్పటికి. కానీ ఎప్పుడు కూడా నా చేయి విడలేదు. నా తోడుగానే ఉంది. నా ఫ్యామిలీ అందరికి కూడా తెలుస్తాను. అలాంటి ఫ్రెండ్స్ దొరికితే చాలు, ఒక్కరున్నా చాలు అలాంటి ఫ్రెండ్స్ నాకైతే. ఫ్రెండ్షిప్ డే రోజున నేను చెప్పే కొటేషను కరెక్టే అంటారా? బీచ్ దగ్గర అయితే వాటర్ చూసారా వెళ్తున్నాయో. అసలు అక్కడ అలా చూస్తుంటే నాకైతే ఇంకా కొంతసేపు ఉండాలనిపించింది. చాలా బాగా నచ్చింది. అసలు ఆ ప్రదేశం అంటే సూర్యుడు అస్తమిస్తున్న వెళ్ళాం కదా, చీకటి పడిపోతుంది. ఇక పైన వాటర్ అవన్నీ అసలు చెట్లు పొలాల మధ్య అవన్నీ అలా చూస్తుంటే అంటే ఇక బాగుంది, నాకు నచ్చింది. అలా ఒక 10 నిమిషాలు చూసి కొంచెం అటు ఇటు తిరిగేసి మరలా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇలా మోపిదేవి అందాలైతే ఇక్కడతో ముగిస్తున్నాం. మరి శ్రీకాకుళం అందాలు చూపిస్తా వచ్చేసేయండి. ఇదైతే శ్రీకాకుళం. ఉదయాన్నే నాకు కూడా తెలియకుండానే చూస్తే లేరు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చూస్తున్నా. తీరా చూస్తే శ్రీకాకుళం వెళ్ళాను, బండి ఏదో పని మీద వెళ్ళాను అని చెప్పారు. అవునా అన్నాను. అవును, మరి ఇక్కడ నేను చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ కనిపిస్తున్నాయి శివ, నీకేమి తీసుకురాని ఈరోజు సండే కదా అన్నారు. నాకేమీ తీసుకురావద్దు నాకు ఏమి వద్దు, నాకేం తీసుకురావద్దు, ఒక వీడియో తీసుకురా అన్న. కాసేపు నవ్వి సరే తీసుకొస్తాలే అని నా కోసం మా వారు తీసిన వీడియో అయితే చాలా బాగుంది. అలా వెనక్కి వెళుతూ ఉంటే మన జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్క జీవితంలో మన ఎదురు దెబ్బలు పడుతూ ఉంటాం. ముందుకు లేచి వెళతాము, మరలా లేచి నిలబడతాము, మరలా ముందుకు వెళతాము, మరలా పడిపోతాము. అలాంటివన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. ఈ వీడియో మొత్తం కూడా మా వారే తీశారు. చాలా బాగా తీశారు కదా. నా కోసం ఫ్రెండ్షిప్ డే తీసుకొచ్చిన చిన్న గిఫ్ట్ అనుకోవచ్చు కదా. మరి చాలా బాగుంది కదా. చూడండి, శ్రీకాకుళం అందాలు, మోపిదేవి అందాలు. అలా వెళుతూ ఉంటే మన జీవిత గమ్యంలో ఒక్కొక్కరు ఎదురవుతారు. ఒక బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్ వచ్చినప్పుడు మనం కొంతమంది ఎక్కుతాం బస్ స్టాప్లో, కొంతమంది ఇంకో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలకు మనం తట్టుకుని నిలబడగలిగితే
మరలా మన బస్ స్టాప్ అనేది వస్తుంది. ఆ బస్ స్టాప్ కాడికి వెక్కి దిగగలుగుతాం. లేదు అక్కడే మనం బాధపడిపోతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం, కానీ ముందుకు వెళ్ళలేము అని నేను అనుకుంటున్నా. మీరు కూడా అదే అంటారేమో అనుకుంటున్నా. నాకైతే ఆ ఆకు నచ్చింది. సాయంత్రం పూట సూపర్గా ఉంది. మరి మా వారు శ్రీకాకుళంలో రొయ్యలు ఎలా ఉన్నాయో తీసి చూద్దరు, వచ్చేసేయండి. ఇక్కడైతే రొయ్యలు రేటులు ఎంత పడుతున్నాయి, కేజీ ఎంత, రొయ్యలు ఎప్పుడు తీసుకొచ్చారో అసలు ఏంటి అని వాళ్ళ వివరాలన్నీ అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ అమ్మాయి ఏమంటుంది, ఏంటయ్యా తీస్తున్నావు నువ్వు అంటే, ఏమీ లేదు మా ఆవిడ యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటుందంట, అందుకే తీస్తున్నాను, ఏమీ లేదు అని చెప్పాడు. సరే అని ఆ గిన్నెలో తీసుకున్న రొయ్యలు అయితే మాకే 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాము. అక్కడే చక్క వలిసేసి ఇచ్చేసారు. కేజీకి 20 రూపాయలంట. వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళు రైలు అయితే వలిచేస్తారు, చక్క వలిసేసి ఇచ్చేస్తారు. శ్రీకాకుళం దగ్గర, ఇదైతే శ్రీకాకుళం కట్ట దగ్గర కట్ట మీద అయితే అమ్ముతారు. ఇలా ఫ్రెష్గా రైలు వెనకాలైతే రేవు ఉంటుంది. అవన్నీ ఇంకా ఈయనకి వెళ్ళి తీయడానికి తెలవలేదు. తెలిస్తే ఇంకా సీనరీ అదంతా చూస్తుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట సూర్యుడు వచ్చేటప్పుడు, ఈవినింగ్ పూట సూర్యుడు వెళ్ళేటప్పుడు చూడాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవి సూర్యుడు కొన్ని రంగురంగులుగా మారుతూ ఉంటారు, కొన్ని ఆకర్షణలు, అలాగే మేఘాలు కమ్ముకుని అవన్నీ చూడాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. రొయ్యలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు. అలాగే ఇక్కడ రొయ్యలు చిన్న సైజు, పెద్ద సైజు అని ఇలా 3 రకాలుగా ఉన్నాయి. మేము తీసుకున్నది కొంచెం చిన్న సైజు కాదు, కొంచెం పెద్ద సైజు కాదు, అలా తీసుకొచ్చారు. పీతలు అయితే ఉన్నాయి. పీతలు తీసుకురానా అని అడిగితే పీతలు మాత్రం తీసుకురావద్దు అని చెప్పాను. ఎందుకంటే మా అమ్మ తల్లి పీతలు తినదు. మరి మేమున్న ముగ్గురమే కదా, తను తినదు, మరి మేమిద్దరం తింటుంటే అదొక రకంగా అనిపిస్తుంది కదా. అలా ఏమవద్దు, రొయ్యలు తీసుకురాను, రొయ్యలు తీసుకొస్తే తనకు ఇష్టంగా తింటుంది. అందులో గోంగూర వేసి వండితే చాలా ఇష్టము. అందుకనే రొయ్యలు తీసుకుని గోంగూర కూడా తీసుకురామని చెప్పాను. రొయ్యలు తీసుకుని గోంగూర కూడా తీసుకుని వచ్చారు. అక్కడే చక్కగా ఏం చేశారంటే రొయ్యలు అయితే ఒలిపించుకుని తీసుకొచ్చేసారు. అయితే ఏంటంటే వాళ్ళు వలవడం అయితే వలిసారు, కానీ ఆ రొయ్యల మీద మనకి నడుము దగ్గర నరం అని ఉంటుంది కదా, ఆ నరం అయితే వాళ్ళు తీయలేదు. వాళ్ళకి అంటే వలిసేవాళ్ళు కదా, తీయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నరం అంతా తీసి క్లీన్ చేసుకున్నాను. అలా నరం తీసేయడం వల్ల నీసు వాసన అనేది రాదు. తీసేయాలి, కంపల్సరీగా తీయాలి. రొయ్యలు కూడా చాలా టేస్ట్గా వస్తుంది. మరి గోంగూర అంటే మా అమ్మ తల్లికి ఇష్టం కదా, మరి గోంగూర తీసుకుని వచ్చేస్తారు. ఎన్ని తీసుకొచ్చారు చూస్తారు. నా చేతిలో ఉన్న కట్టెలన్నీ కలిపి 20 రూపాయలు మాత్రమే గోంగూర. చాలా చవక అనుకోవచ్చు కదా, నా చేతిలో ఉన్న కట్లన్నీ గోంగూరకి పోజులు ఇస్తుంటే మా వారు యూట్యూబ్ ప్రపంచంలో పడిపోయి నువ్వులా లేవే శివ ఏంటే అంటున్నారు. ఏమో తీయాలి, మా వాళ్ళందరికీ చూపించాలి, ఏమనుకోకు అంటే సర్లే అని వీడియో తీశారు. ఈ వీడియో మొత్తం మా వారు షూట్ చేశారు. నేనైతే మోపిదేవి అందాలు, సూర్యుడు దేవుడు అస్తమిస్తున్న టయాన్ని మాత్రమే తీశాను. మొత్తం మా వారి ఫ్రెండ్షిప్ డేగా ఒక గుర్తుగా ఒక వీడియో తీశారు. ఇదైతే అలా గుర్తుండిపోవడానికి. కరివేపాకే తీసుకొచ్చారు. కరివేపాకు కారం కొడతానని కరివేపాకు కూడా చెక్క వలిచేసి పక్కన పెట్టుకున్నాను. రోట్లో అయితే చిన్న రోలు తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ చక్క నీళ్ళ వేసి కడిగేసుకుని ఇవన్నీ కూడా చిన్ని రోల్లో దంచేసుకున్నాను. దంచేసి పక్కన పెట్టేసుకుని మరి నరం తీసుకుని పక్కన పెట్టాను అన్నాను కదా, ఆ రొయ్యల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసాను. అది వాటర్ వస్తుంది చూసారు కదా, ఆ వాటర్ వంచేసుకోవాలి. అలా వంచేసుకోవడం వల్ల కొంచెం త్వరగా నీసు వాసన అనేది రాదు. తర్వాత గోంగూర కూడా ఉడకబెట్టేసుకున్నాను. వాటర్ చూపిస్తున్నాను చూడండి, ఆ వాటర్ అంతా వంచేసి గోంగూర చెక్క ఫ్రెష్గా కడిగేసి ఆకులన్నీ ఇసుక అనేది ఉంటుంది, ఎక్కువ నీళ్ళల్లో కడుక్కోవాలి. కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. చక్క గోంగూర అయితే వర్షాకాలం వర్షం పడుతుంది కదా, త్వరగా అంటే ఉడకదు అనుకున్నాను, కానీ చాలా బాగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. పప్పు గుత్తుతో అయితే చక్క మెదిపేసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను. గోంగూరని కూడా చూడండి ఒకసారి. ఏం చేశానంటే అమ్ము చూస్తుంది కదా అని బయటకు వెళ్ళా. అదేమందంటే గోంగూర అడగంటుకుపోయింది, తను చూడలా. నేను వచ్చి కేకలేసి గబగబా కట్టేసి మెదిపేయాల్సి వచ్చేసింది. వెంటనే నేను ముందే తాలింపు అయితే రెడీ చేసేసుకున్నా. తాలింపు తిరగమ దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేపేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ, మరి పచ్చిమిరపకాయ, అల్లము ఇవన్నీ, ఉల్లిపాయ కూడా వేసి దంచుకున్నాను కదా, ఆ దంచుకున్నది కూడా వేసి చక్కగా మరి నూనెలో అయితే వేసి వేపేసుకున్న తర్వాత ఇవి చక్కగా దూరగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత రొయ్యలు అయితే మరి కొంచెం పసుపు, ఉప్పు వేసి వాటర్ అనేది వంచేస్తానని చెప్పాను కదా, అవి కూడా పక్కన పెట్టుకుని గోంగూర మెదిపేసుకున్నది కూడా పక్కన పెట్టుకుని ఇవన్నీ చక్కగా మగ్గుతున్న టయాన టమాటా ముక్కలు, కొత్తిమీర ఉంది అది కూడా వేసేసుకున్నాను. నేను వేసేసుకున్న తర్వాత రొయ్యలు కూడా వేసేసి
చక్కగా అవి చూడండి మగ్గుతుంటే భలే టేస్ట్గా ఉన్నాయి కదా. ఇంకా ప్రస్తుతానికైతే కారం వేయలేదు. కలర్ ఎలా వచ్చేసింది అనుకుంటున్నారా, నేను టమోటా వేసాను కదా, టమాటో లాగా చక్క కలర్ వచ్చేసేసింది, ముందే కలర్ వచ్చేసింది. టమాటాలను కొంచెం పసుపు, కారపొడి ఉంటే ఎండుమిర్చిది కారం ఉంటే అది కూడా వేసా. ఎండుమిర్చిని కూడా కొంచెం దంచుకున్నాను. ఎండుమిర్చి దంచుకున్న అలా వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది తెలియదు, కూరలో కారం కాకుండా ఎండుమిర్చిని మిక్సీ పట్టుకుని కొంచెం మనం నీసు కూరలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఇప్పుడు ఈ గోంగూరకి రొయ్యలకి టేస్ట్ ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఎండుమిర్చిని ఒక లవంగం, దాచిన చెక్క, ఎండుమిర్చి, ఎల్లుపాయి అలా మిక్సీ పట్టుకుని వేసుకున్నా. అది స్కిప్, ఆ వీడియో లేదు, పోయింది. ఇలా చక్కగా గోంగూర అన్నీ మగ్గిపోయిన తర్వాత గోంగూర మెదుపుకున్నది కూడా వేసేసుకుంటే చక్క ఆ రొయ్య చూసారా, నూనె చూసారా తేలుతుంది. అసలు అబ్బా, ఆ రొయ్య ఆ గోంగూర తేలుతుంటే గోంగూర రొయ్యలకి నేను చేసిన టేస్టీ ఒక ఐడియా అయితే ఎండుమిర్చి, అల్లం మిరపకాయలు, దాచిన చెక్క ఇవి మిక్సీ పట్టుకుని వేయడం వల్ల అంత కలర్ఫుల్గా వచ్చి ఇంకా టేస్ట్గా ఉంది. అలాగే గోంగూర కూడా టేస్ట్గా ఉంది. మరలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే మీ శివ.